హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే వెన్స్డే రోజు వ్లాగ్ అండి, బుధవారం రోజు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే నేను పిల్లల కాలేజీకి వెళ్ళినాక నా ఇంటి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఏమేమి వర్క్స్ చేశాను, ఏమేమి ఫినిష్ చేశాను అనేది మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వ్లాగ్స్ అయితే న్యాచురల్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఇద్దరు పిల్లలైతే కాలేజీకి అయితే వెళ్ళిపోయారు. 7 కల్లా ఇద్దరు రెడీ అయిపోయి రెడీగా ఆటోస్ వస్తాయండి, వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఇలాగ చూపిస్తున్నాను అనమాట. ఇల్లంతా ఇంకా చిమ్మలేదు, ఎక్కడ ఉన్నాయి. వంట రూమ్లో అంతా, కిచెన్లో అంతా అలాగే ఉంది. ఈ అంట్లని తోమేయాలి. వాషింగ్ మిషన్లో ఏమో బట్టలు అయితే వేసేసి ఉన్నాను, అవి వాష్ అవుతూ ఉన్నాయి. ఈరోజు పులిహోర కలిపానండి పిల్లలకి. చిత్రాన్నం అంటాము, పులిహోర అంటాము, రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు. బాగా వేరుశనగపప్పు, పచ్చెనగబ్యాళ్ళు అన్నీ బాగా వేసి బాగా పోపు పెట్టి బాగా చేశాను అనమాట పులిహోర. ఎప్పుడైనా చేస్తానండి నేను. ఎక్కువగా పులిహోర చేయను అనమాట. ఎందుకంటే పాప తినద్దు కానీ బాబుకి అంత ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని చాలా రోజుల తర్వాత ఇప్పుడే చేశాను. వాడు కూడా తింటానన్నాడు. ఇక్కడ ఏంటంటే నైట్ అన్నం కొంచెం ఉంది, కొంచెము పప్పు పొంగల్ మిగిలిందండి, అది కూడా ఉంది. ఓకే, తినేస్తే సరిపోతుంది ఇంకా నాకు అని. ఇంకా ఈ అంట్లన్నీ తోమాలండి రోజు. ఇంకా పిల్లలు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి 2:30 3 దాకా కూడా ఫుల్ వర్క్ ఉంటుందండి. సరిపోతుందన్నమాట ఇంట్లో పనులతోటే. ఆ తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోతామా. ఒక 1 అవర్ అలాగ పడుకుంటే అసలు మన బాడీ అసలు మన కంట్రోల్ ఉండదన్నమాట. అసలు ఒక నిద్ర ఫుల్ వచ్చేస్తుందండి ఆ టైంలో. కరెక్ట్గా 4-4:30 కల్లా మెలకు వచ్చేస్తుంది. ఇంకా పడుకోవడానికి సగించదనమాట. ఇంక లేచేసి మళ్ళీ ఈవినింగ్ పనులు ఉంటాయి కదా, మళ్ళీ పిల్లలు మా వారు వచ్చేసరికి ఇంకా వంట కార్యక్రమం అన్నీ కంప్లీట్ చేసేసి పెట్టేసుకుంటాను. బాబు ఏమో 6:45 అలా వస్తాడు. 6:30 6:45కి వస్తాడు. పాప వచ్చేసరికి 7:30 అవుతుందండి. పాపం ఆ పిల్ల అయితే చాలా అలసిపోయి వస్తుంది. కానీ నాకైతే అమ్మాయిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. మేము చదువుకునేటప్పుడైతే ఇలా లేదండి. అసలు ఏంటో ఇప్పుడు అంతా ఎక్కువ పైన కోచింగ్స్, నీటు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ అనమాట. పాప వచ్చి బైపీసీ అండి, బాబు వచ్చి ఎంపీసీ అనమాట. ఇద్దరు వేరే వేరే సపరేట్ గ్రూప్స్. అందుకని ఇంక ఇద్దరు వేరే వేరే కాలేజెస్. అంటే బైపీసీకి ఎక్కడ బాగా చెప్తారో అక్కడ జాయిన్ చేశామన్నమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ బట్టలన్నీ వాష్ అవుతూ ఉన్నాయి. ఇంకా అదేంటంటే నాకు డ్రమ్ము అది డగడగ కొట్టుకుంటుందండి వాషింగ్ మిషన్లో డ్రమ్ము. అందుకని బట్టలు చుట్టుకొని ఉంటాయి, అవన్నీ విడివిడిగా తీసి మళ్ళీ వేయాలన్నమాట. అది పెద్ద ప్రాసెస్. అది అసలు ఈ మోడలే ఇలాగే ఉంది, అది చుట్టుకొని పోతాయి అన్నమాట. సరే అన్నీ తీసేసి ఇలాగ మళ్ళీ అన్నీ వేసి బట్టలన్నీ వాష్ చేసేసినాక ఇంకేంటంటే ఇక్కడ అంట్లన్నీ తోమేశాను అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, అసలు మార్నింగ్ నుంచి అక్కడే ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసి ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటే కానీ మనస్తృప్తి ఉండదండి. ఇంకా అదంతా క్లీన్ చేసేసి అవన్నీ సర్ది అలా పెట్టేశానన్నమాట. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా నాకు ఈవినింగ్ వరకు ఇది అలాగే ఉంటుందన్నమాట. మళ్ళీ వంట కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు వస్తుందన్నమాట. సో అక్కడితో కిచెన్ పని అంతా అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలి. కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉందన్నమాట. అందుకని ఇంకా బట్టల పనే ఉంటుందండి నాకు. 2 ఆయిల్ అవుతున్నాయి డైలీ. అవి 2 సార్లు వేసి కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అందరూ బయటికి పోయి 2 టైమ్స్ బట్టలు అవుతాయి కదా, మార్నింగు ఈవినింగు స్నానాలు చేసి. అందుకని 2 ఆయిల్ అవుతున్నాయి అన్నమాట. సో కంఫర్ట్ వేసేస్తే నీట్గా ఉంటాయండి. కంఫర్ట్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. హ్యాపీగా ఉంటుందన్నమాట కంఫర్ట్ వేస్తేను. బట్టలు ఇంకా అయిపోయిందండి. ఆ బట్టల కార్యక్రమం అంతా అయిపోతే ఇంకా నాకు ఫ్రెష్ అయిపోద్ది అనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇల్లంతా చిమ్మేసేస్తే ఈ లోపల నాకు పని అయిపోతుంది. ఒకసారి చూపిస్తున్నాను అనమాట బయట క్లైమేట్. ఎండ అయితే బీభత్సంగా వస్తుందండి ఇక్కడ. అస్సలు ఇంకా ఎండాకాలమేనా అనిపిస్తుంది. ఇక్కడ మొక్కలు అయితే కూడా వాడిపోతున్నాయండి ఫుల్గా. అందుకని కొన్ని తీసేసాను అనమాట. మనీ ప్లాంట్ కూడా కొన్ని మొక్కలు పచ్చగా పెరుగుతున్నాయి. తులసమ్మ కూడా నిద్రపోయిందండి చెట్టు, మొన్నే తీసేసాము. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఉంటే అవి అక్కడ అలాగే ఉంచేసి వాటర్ పోస్తున్నాం అనమాట. అవి వస్తాయేమో చూడాలి, లేదంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి మొక్కలు అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళేసి మంచి తులసమ్మని కొన్ని మొక్కలను తీసుకురావాలండి. అలాగే పోస్ట్ పోన్
చేస్తూ ఉన్నాను, మొక్కలు తేవాలని. నాకా ఈ సరిపోతుంది ఇంట్లో పని, బయటికి వెళ్ళాలి అనేదానికే ఏదో ఒక పని వస్తుంది, ఇంకా అలాగే ఇంకా అయిపోతుందన్నమాట. ఇంక మా వారు అందుబాటులో ఉండట్లేదు. సో అందుకని అలాగే పోస్ట్‌పోన్ అవుతుందన్నమాట. ఈసారి ఎలాగైనా సరే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని తెచ్చి పెట్టాలన్నమాట. సో ఇంకేంటంటే టీవీలో కొన్ని దేవుడి పాటలు పెట్టుకుందాము, ఇంకా నా పని చేసుకుంటూ ఉంటే హాయిగా ఉంటుందని ఇంకా ఫస్ట్ చిమ్మేదానికి వెళ్తున్నాను అనమాట. బట్టలు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాయి. ఇంకా నేను మొత్తం ఈ లోపల చిమ్మేసి బట్టలన్నీ ఆరేసేసుకొని ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలండి. అది నా డైలీ రొటీన్ అనమాట. పిల్లలు వెళ్ళిపోయినాక 4:30 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ లంచ్ బాక్స్ అదే సరిపోతుంది నాకు. వాళ్ళ లంచ్ బాక్స్ చేసినప్పుడే నేను కొంచెం ఎక్స్ట్రాగా ఒకరు ఎంచి పెట్టుకుంటాను అనమాట ఆఫ్టర్నూన్కి. ఇంకా అది సరిపోతుంది. ఇంక ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా చేస్తానన్నమాట, వేడిగా రైసు, ఏదైనా టిఫిన్ చేసేదో లేదంటే రైసు కర్రీ ఏదో ఒకటి చేసేది అలా చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని ఇంక అలాగా సరిపోతుంది. ఇంక మా వారు ఉంటే మాకు ఇంకొక వంట ఏదైనా చేయాల్సి వస్తుంది, కానీ ఆయన వెళ్ళిపోతారు. సో అందరూ ఒకేసారి వెళ్ళిపోతారండి, మళ్ళీ ఎప్పుడు నైట్కి వస్తారనమాట. ఇంక అందుకని నాకు అదే అడ్జస్ట్ అవుతాను. నైట్కి మటుకు కొంచెం వేడిగా బాగా చేస్తాను. ఈసారి ఎప్పుడైనా నేను ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను, నేను ఈవినింగ్ ఎలాగా చేస్తాను అనేది. ఈ మధ్య అన్ని మార్నింగ్ ఇవే వస్తున్నాయి కదా. పిల్లలు అప్పుడే కాలేజీకి వచ్చేసారండి, స్కూల్ అయిపోయి కాలేజీకి వచ్చేసారు. బాబు అయితే సెకండ్ ఇయర్ అనమాట, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్, మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మన ఇంప్రూవ్మెంట్ కూడా రాశారండి పిల్లలు. మా సాయిస్ ఇంప్రూవ్మెంట్ రాస్తే కూడా ఒక 8 మార్క్స్ పెరిగాయండి. చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే పెరుగుతాయి అని లేదు, కాకపోతే రాయమని చెప్పాను. 8 మార్క్స్ పెరిగాయి, హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ బొక్కల్లాగా ఉన్నాయండి, రంధ్రాలు పడిపోయి. నేనే వైట్ సిమెంట్ తోటి అన్నీ పెట్టానమాట. మా వారికి ఎప్పటి నుంచి చెప్తుంటే అవన్నీ అలాగే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే అసలు అందుబాటులో ఉండట్లేదు. ఇంకెందుకులే ఈ పని అని నేనే నిన్నంతా కలిపి వైట్ సిమెంట్ ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అక్కడ అంతా హ్యాపీగా పెట్టేశాను అనమాట. నీట్గా చూపిస్తున్నాను. లాస్ట్ టైం అయితే మా బాబుకి 455 వచ్చాయండి, అంటే 470కి 455 మార్క్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ అనమాట ఇంటర్ ఎంపీసీకి. సో ఇప్పుడు 8 మార్క్స్ పెరిగాయి, 463 వచ్చాయి అనమాట. అబ్బా హ్యాపీ అనిపించిందండి, చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ డాడీ ఆనందానికి ఇంకా అద్దు లేదనమాట. ఇంకా ఆ రోజు వస్తా ఆ రోజు ఫ్రైడేనా కాదండి, ఆ రోజు థర్స్డే అనమాట. నైటు భోజనం చేయమన్నమాట. మామూలుగా నేనైతే టిఫిన్ చేస్తాను, ఇంక అందరికి అలాగ అలవాటైపోయింది. ఇంకా ఆయనే మళ్ళీ బయట నుంచి రెస్టారెంట్ నుంచి టిఫిన్ తెచ్చారనమాట. సో ఆ రోజు షూట్ చేయలేదు, ఇంకా అలాగే సరిపోయింది. ఇక్కడ కొన్ని షూట్ చేయట్లేదండి. ఇంకా అదేదో పని ఉంది వేరేది, ఇంక దాంట్లో పడిపోయాను అనమాట. సో అది హ్యాపీగా వస్తూ నేను టిఫిన్ చేయవాకు, నేను తెస్తాను ఈరోజు, హ్యాపీ బాబుకి మంచి మార్క్స్ వచ్చాయి కదా అందుకని అని చెప్పి వస్తూ తెచ్చారనమాట. అండ్ బాగా తిన్నారు హ్యాపీగా పిల్లలైతే. అవి ఏదంటే చిన్న సంతోషాలు వాళ్ళకి. వాళ్ళు ఏం అడగరండి అంతకన్నా ఎక్కువ. మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి డాడీ అక్కడికి పోదాం డాడీ, ఇక్కడికి పోదాం డాడీ, అది కొనివ్వు ఇది కొనివ్వు అని అసలు ఏం అడగరండి. బాగా అర్థం చేసుకుంటారు, మనం తీయించగలమా చేయగలమా అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఏది కూడా ప్రెషర్ పెట్టరనమాట అంతవరకే. ఈవెన్ బట్టల విషయంలో కూడా మా బాబు అయితే అసలు బట్టలు కూడా ఎక్కువ కావాలి కొత్త అని అడగడు అనమాట. మా పాప అయితే ఇంకా అడుగుతుంది, కానీ ఆడపిల్ల కదా మనమే తీసిస్తామన్నమాట. ఇంకా ఎన్ని ఉన్నా కానీ ఆడపిల్లగా తక్కువేనండి, మగపిల్లలది ఏముంది. అయినా మా బాబు అసలు అవి కూడా అడగడు అనమాట, ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే వాడు పొడుగు పెరిగాడు కాబట్టి వాడికి పొట్టయిపోయి అవి పక్కన పెట్టేసి కొత్తవి కొనడం తప్పితే వాడికి ఆల్రెడీ చాలా బట్టలు ఉన్నాయండి. అసలు అన్నీ పొట్టయిపోయి అన్నీ పడేశాను అనమాట. వేరే వాళ్ళకి ఇచ్చేసానులేండి ఆ పాపం, వేరే వాళ్ళకి అందరికీ బయట కూడా చాలామందికి ఇచ్చేసాను మంచి బట్టలన్నీ. ఇక్కడ ఏంటంటే అన్నీ వాషింగ్ మిషన్కి ఆరేసాను, చూపిస్తున్నాను అనమాట. చూడండి పైన కింద అంతా అది ఉంది, కానీ క్లాత్ది అది పెట్టలేదండి, బయట సరిపోయాయి. అది సరిపోకపోతే పెడతానమాట, లేదంటే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అలాగా దాంట్లో ఆరేసి లోపల పెడతాను. ఇప్పుడు బాగా ఎండ వస్తుంది కదా, 1 అవర్ 2 అవర్స్లో మొత్తం ఎండిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా పూజ చేసుకుంటే మనశ్శాంతిగా ఉంది. బాబాకి అలాగా చూసుకుంటూ దండం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బాబాకి అయితే గురువారం నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసి విగ్రహాన్ని బట్టలు వేస్తానండి. ఇవైతే నేను షిరిడీ నుంచి తెచ్చుకున్నాను అనమాట. విగ్రహం కానీ బాబా బట్టలు కానీ మాలలు కానీ. ఇదైతే నేను తయారు చేసింది, ఇప్పుడు మెడలో ఉండేది. ఇంకా 2 మాలలు తెచ్చాను. ఒక మాల అయితే కొంచెం ఊడిపోయిందండి పూసలు, అవన్నీ కుట్టాలి. ఇంకా అవన్నీ వేస్తూ ఉంటానన్నమాట. గురువారం అయితే నాకు ఫుల్ బిజీ పని అనమాట. సో అలాగే చూపిస్తున్నాను. ఇంకా పూజ కూడా అయిపోయింది కదా, ఇంకా భలే ఆకలి వేసేసిందండి. వెంటనే ఇంకా తినేసాను అనమాట. పప్పు పొంగల్ అది ఉన్నింది కదా, తినేసేసి ఇంకా
బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, ఎక్కడికి ఏంటి అని చెప్తాను. పోతూ పోతూ కూడా బాబా గుడి ఉంది, బాబా గుడిని కూడా ఒకసారి చూసుకొని ఆయన చూడండి మనశ్శాంతి ఉండదన్నమాట. ఆయన ఒకసారి దర్శించుకుంటే హ్యాపీగా బాగుంటుంది. ఆ తర్వాత వెళ్ళాలండి. అక్కడండి ఏం లేదులేండి, సూపర్ మార్కెట్కే వెళ్ళాలా, కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తేవాలి, అందుకని సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ దేవుడి కాడ పూలు పెట్టాను కదా, కొన్ని ప్లేట్లో పెట్టుంటానండి పండ్లు కాడ, అవి నేను తల్లో పెట్టుకుంటాను అనమాట. దేవుడికి పెట్టినవి కాదులేండి, పక్కన పెట్టుంటాను, ఇందాక మీరు చూసుంటారు. అవి నేను ప్రసాదంలాగా తల్లో పెట్టుకుంటాను. మల్లెపూలు కొంచెం చాలండి, ఎంత బాగుంటాయో అసలు. నాకైతే ఎక్కువ పూలు పెట్టుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, కాకపోతే పెట్టుకోవాలి కదా అని ఒక పువ్వు కొంచెం అలాగా పెట్టుకుంటాను. చెప్పింది మార్నింగ్ 4:30కి లేచి పిల్లలకి క్యారేజెస్ అన్నీ పెట్టించేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని హాయిగా ఉందండి. టిఫిన్ కూడా చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పని ఉంది, బయటకు వెళ్ళేసి ఆ వర్క్ చూసుకొని రావాలి. అంటే కొంచెం షాపింగ్, మా సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట. సూపర్ మార్కెట్ వెళ్ళే రూట్లోనే బాబా గుడి ఉంది, అలాగే వెళ్ళి బాబాని కూడా ఒకసారి ఆయన పలకరించి, అంటే మనసుకి తృప్తి అనమాట. బాబాని చూసేస్తే హ్యాపీ, అదొక రకమైన ఫీలింగ్ అండి, మనసుకి చాలా బాగుంటుంది, పిచ్చి అనమాట నాకు. అందుకని ఇంక వెళ్ళి బాబాని చూసి అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ కావాలి, అవి ఏమేంటి అనేది నేను తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఇంకా బయలుదేరుతున్నాను. ఓకేనండి, బాయ్. ఇంకా బయలుదేరేసానండి. ఇక్కడ ఏంటంటే ఇంకా చిన్న సంచి పెట్టుకుంటానమాట. అక్కడ ఫోను, మా పర్సు అన్నీ వేసుకునేదానికి. స్కూటీ లేదండి, మా వారు వేసుకెళ్ళిపోయాడు. డైలీ ఉండేది స్కూటీ, ఈరోజు లేట్ అవుతుందని మా వారు వేసుకెళ్ళిపోయారనమాట. ఇంక సరేలే నడుచుకుంటూ వెళ్తున్నాను, వాకింగ్లా కూడా ఉంటుంది కదా అని అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట బాబా గుడికి. కొంచెం దూరమే లేండి మా ఇంటికాడ నుంచి, ఒక ఎంతో 5 మినిట్స్ కూడా పట్టదనమాట, అలాగే వెళ్ళిపోవచ్చు. రోడ్స్ మీద అయితే ఎండ చూడండి, అసలు భలే ఎండగా వస్తుందండి. ఈ ఎండకి ఇంకా ఎండలు ఇంకెప్పుడు తగ్గుతాయా అనిపిస్తుందండి వీటిని చూస్తుంటే. సో వెళ్ళేసి ఇంకా బాబా గుడికి వెళ్ళి హ్యాపీగా బాబాని దర్శించుకొని, అసలు ఎవ్వరు లేరని ప్రశాంతంగా ఉండిందనమాట. గుడి చుట్టూరు తిరిగేసి మళ్ళీ బాబా కాడ దండం పెట్టుకొని, అప్పుడు పూజారి గారు వచ్చి తీర్థము మా చెడగోపురం పెట్టేసి అక్షంతలు వేశారు తల మీద. ఇంకా అన్నీ వేయించుకొని దండం పెట్టేసుకొని స్వామికి కొంచెం దక్షిణ సమర్పించుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఏదో తెలియని బాధ, ఆనందం అన్నీ కలిసి వస్తాయండి బాబాని చూస్తుంటే. ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాగా నాకు తెలియకుండా కళ్ళ నీళ్ళు వస్తాయి, సంతోషం ముఖం మీద నవ్వు వస్తుంది అనమాట. అందుకని అలాగే కూర్చొని చాలాసేపు ఆయన చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. అంటే బాబా గుడి కాడ నుంచి కొంచెం టర్నింగ్ తిరిగితే సూపర్ మార్కెట్ వస్తుందండి. ఇక్కడికి వెళ్ళేసి కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా బిల్ పే చేసేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నానండి. ఇంకా ఆ వర్క్ అక్కడికి కంప్లీట్ అయిపోయింది, ఈరోజు ఫినిష్ అయిన వర్క్ అదనమాట. ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫుల్ టైర్డ్, అది ఎండకి పోయి వచ్చేసరికి అసలు నడుచుకుంటూ వెళ్ళాం కదా, అసలు అలవాటు చేసుకోవాలండి నడిచేది. ఈ మధ్య స్కూటీలు అలవాటు అయిపోయి ఎక్కడికి కూడా అదే అలవాటు అయిపోతుంది. ఇంక ఇంటికి వచ్చేసి చూపిస్తున్నాను అనమాట. పిల్లలకేమో ఒక 2 రకాల ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను, అరుణ్ ఐస్ క్రీమ్స్ అండి, అక్కడ బాగుంటాయి. మధ్యలో వస్తూ ఉంటే పూలు సైకిల్ మీద వస్తారనమాట, పూలు అమ్ముకుంటూ ఫ్రెష్గా బాగున్నాయండి. రోజా పూలు అంటే పన్నీర్ రోజా, మామూలు చిట్టి రోజాలు, అవి తీసుకున్నాను అనమాట, ఒక 200 గ్రామ్స్ అలాగా. ఇంక ఇక్కడ ఏంటంటే పన్నీరు, చీజు, హెయిర్ కలరు, జుట్టుకి రంగు వేసుకోవాలండి, బాగా తెల్లబడిపోతుంది. ఇంకా చీజు అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా చక్కెర అండి, 2 కేజీలు చక్కెర తీసుకున్నాను. పిల్లలకి ఏంటంటే రేపు పన్నీర్ స్టఫ్డ్ దోశ అడిగారు, వేసి ఇవ్వాలి, అలాగే పన్నీర్ కర్రీ కూడా ఉంటాయి కదా అని తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా బటర్ అనేది కావాలండి, అప్పుడప్పుడు ఈ క్యూబ్స్ టైప్లో ఉంటాయి అనమాట బటరు, ఆ మోడల్ తీసుకున్నాను. ఇంకా చీజ్ ఏంటంటే ఎప్పుడైనా పాస్తా అది చేయమంటారనమాట, పాస్తా ఉంది ఇంట్లో, దాంట్లో చీజ్ అవసరం అనమాట. ఇంకా అందుకని చీజ్ కూడా తెచ్చేసాను అనమాట. అదండి, ఇంక ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను. మా పాప వెరైటీ అడుగుతుందండి, మా వాడైతే అసలు ఏం అడగడు, కానీ దోశ డైలీ దోశలు పెట్టినా కానీ వాడు దోశలే తినేస్తాడు, ఇంకేం అడగడు, వేరేది అవసరమే లేదు వాడికి. కానీ మా పాప అలా కాదు, ఒకరోజు తింటుంది దోశ, 2 రోజులు తింటుంది, ఇంకా దోశ ఇంకేం లేదా అంటుంది. అసలు మార్నింగ్ టైంలో దోశ ఒక్కటే ఈజీగా ఉంటుందండి, సింపుల్గా టకటక పోసి చట్నీ ఉంటుంది వేసేయచ్చు. ఓకేలే అని రేపు పన్నీర్ స్టఫ్డ్ దోశ చేసిద్దామని చెప్పి తెచ్చిపెట్టాను అనమాట. చూడండి రోజెస్ ఎంత బాగున్నాయి, అసలు ఎంత స్మెల్ వస్తున్నాయో. ఇంకా దీంట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టేసి కవర్ అలాగే పెట్టేస్తానండి, ఫ్రెష్గా ఉంటాయి.
రేపు థర్స్డే కదా బాబాకి పూజ చేసుకునేదానికి తీసుకొచ్చానమాట. ఇంకేం ఇబ్బంది లేదండి, పూలు ఉన్నాయి బాబాకి, ఇంకా పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ డే అని ఇంకా అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా పాలు పెరుగు అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటానండి, నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. తర్వాత రోజుకి ఏమేమి కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాను ఈ మధ్య, ఒక 2-3 డేస్ సరిపడా. ఒకవేళ ఇంకా ఏమైనా మిస్ అవుతాయా పిల్లలకి స్నాక్స్ ఏమైనా తేవడము లేదని చేయడం ఇలా చేస్తుంటాను అనమాట. ఇక్కడ బిల్ చూపిస్తున్నాను, 900 అయిపోయిందండి. కళ్ళు తిరిగిపోయాయి అనమాట. అక్కడ 900 ఆడ ఏమున్నాయి ఐటమ్స్ అని. అంటే పనీరు 2 ఐస్ క్రీమ్సే ఎక్కువ అయ్యాయి అనమాట. పనీరే 250 అయిపోయింది. ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే ఒకటి 200 రూపీస్ అనమాట. అది ఇంకా సరేలే అని పిల్లల కోసం తెచ్చాను. ఇక్కడ చూస్తున్నారా ఈ ప్యాకింగ్లో ఒక చిన్న అదిగా పడుందనమాట. అది వాళ్ళు ప్యాక్ చేయడంలో చూడలేదేమో పాపము. సరేలే ఏముంది లేదు, పీచు లాగలేండి తీసేయచ్చు, చూసుంటే తీసేస్తారు కదా, అదే చెక్ చేస్తున్నాను. నాకే దొరుకుతాయండి ఇలాంటివన్నీ, ఎక్కడ దొరకవు. సో అది ఇంక అయిపోయిందండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటంటే పాపది యూనిఫామ్ ఉంది, తనకి రెడీమేడ్ తీసుకున్నానండి. ఆ రోజు రెడీమేడ్ కుట్టించుంటే సరిపోయింది అనిపించింది, రెడీమేడ్ తీసుకున్నాను. బాగుంది అయితే యూనిఫాము, లోపల ఇంకొక కుట్టేయాలన్నమాట మొత్తం. అందుకని ఇంకా అది ఆరిందనమాట. ఒక యూనిఫామ్ వేసుకెళ్ళింది, ఒకటి నిన్న వేసుకొని ఆరేసున్నాను కదా, బాగా ఆరిపోయిందనమాట ఎండకి వచ్చేసరికి. సో ఆరిని అన్ని ఇక్కడ ఇదలగొట్టే ఏంటంటే అక్షంతలు అనమాట. గుడికి వెళ్ళాను కదా, స్వామి వేశారనమాట పూజారి గారు అక్షంతలు, అవి చూపిస్తున్నాను. ఇంకా యూనిఫామ్ కుట్టేస్తే ఇంక ఈరోజు వర్క్ ఎక్కడికి అయిపోతుందండి. చాలా ఇంతకన్నా ఈరోజు పని. ఇంకా తర్వాత ఒక వీడియో ఉంది, ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసేసి తర్వాత ఇంకా ఏదైనా తినేసి ఒక గంట అలాగా పడుకొని ఈవినింగ్ పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయని. ఫుల్ సరిపోతుందండి పని. ఏం కావాలో తెచ్చుకోవడము, ఇంట్లో క్లీన్ చేసుకోవడము, ఇంట్లో పని చేసుకోవడము, మొత్తం వర్క్ ఇలాగే సరిపోతుందనమాట. ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఇంకెలా చేస్తారా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. పాపం వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో, 2 పిల్లలతోటి ఇల్లుని మేనేజ్ చేసుకోవడానికి అయిపోతుంది. మళ్ళీ బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంక మామూలు విషయం కాదండి, అది చాలా ప్రాసెస్ అనమాట. ఇంకా అది యూనిఫామ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కుట్టే ఉందన్నమాట, వాళ్ళు 2 కుట్లు వేయొచ్చు కదండి. చాలా కోపం వస్తుంది నాకు ఇట్లాంటివి చూస్తే. స్టిచ్డ్ యూనిఫామ్ రెడీమేడ్ అంటారు, రెడీమేడ్ యూనిఫామ్ చామన్నా వేసేసుకుని వెళ్ళిపోతారు కదా పిల్లలు. మరి నేను చూశాను అనమాట, చూస్తే లోపల ఒక కుట్టే ఉంది. మరి టూ మచ్గా తయారవుతున్నారండి, అందుకే బాధ వేసింది. ఎందుకు అనవసరంగా నేను కుట్టించున్నా సరిపోయి ఉండి అనిపించింది. ఇంకా లోపల కుట్టేసి ఇంకా మడతేసి పెట్టేశారనమాట. ఐరన్ చేయడానికి కూడా బాగున్నాయండి, ఇంకొక 2 టైమ్స్ వేసుకున్నాక ఐరన్ చేద్దాంలే, ఇప్పుడు బాగానే ఉన్నాయని చెప్పాను. ఓకేనండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.